అంతఃకరణంలో ప్రేరకులైన పరమాత్మని స్మరించుకుంటూ ప్రణవధ్వని ఓం ఓం ఓం. నమస్తే అండి. ధ్యానం విషయం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈశ్వరీయ చింతన చేసేటప్పుడు ప్రకృతి చింతన చేయడం మనకి బాధాకరమవుతుందా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే మనలో ఒక్కోసారి ద్వంద్వ స్థితి అనేది ఏర్పడుతుంది. ఉపాసన మీద ఇష్టం ఉంటుంది, కానీ ప్రయత్నిస్తే చేయలేకపోవడం మూలంగా విముఖమైపోతూ ఉంటాం. ఇటువంటి స్థితి. అలాగే భౌతిక సుఖాలలో దుఃఖం చూస్తూ ఉండి కూడా అందులో నుంచి మనల్ని దూరం చేసుకోలేక మళ్ళీ అటువైపుకే ఆకర్షితులు అవుతూ ఉంటాం. ఈ ద్వంద్వ స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇటువంటప్పుడు మన ఉపాసన ఏ విధంగా ఉంటే ఈ స్థితి నుంచి మనం బయటపడగలం అనేది ఆలోచిస్తామండి. ఈశ్వరీయ చింతన చేసేటప్పుడు ప్రకృతి యొక్క చింతన చేసినంత మాత్రాన మనకి బాధాకరం అవుతుందా, ఈ విషయం ఆలోచిస్తే ఈశ్వరీయ చింతన చేసేటప్పుడు ఈశ్వరుని యొక్క గుణాల గురించి, వారి స్వరూపాన్ని గురించి చింతన చేస్తాం. అందులో భాగంగా జపం కానీ నామస్మరణ కానీ వస్తాయి. అటువంటప్పుడు ఉదాహరణకి ఒక గుణం, దయాళువు అనే గుణం తీసుకున్నాం అనుకోండి. ఈశ్వరుడు దయాళువు. మరి కేవలం శబ్దంతోటే ఉండిపోవడం జపం అనుకుంటే, కేవలం ఆ నామస్మరణ శబ్దం వరకే పరిమితమైతే మనం అక్కడే ఉండిపోతాం. అది ఏకాగ్రతకి సహకరిస్తుంది, కానీ మనకి ఈశ్వరుని యందు భావన ఏర్పడటం కానీ ఆ సంస్కారాన్ని నాటుకోవడం అనేది కానీ జరగదు. జపం అంటేనే అర్థభావన కలిగించుకోవడం. తజ్జపస్తదర్థ భావనం. ఈ గుణం గురించి చింతన చేసినప్పుడు అర్థాన్ని మనం గ్రహించాలి, ఆ భావనని ఏర్పరచుకోగలగాలి. దయాళువు అని తీసుకున్నప్పుడు ప్రశ్న వస్తుంది, ఎవరి పట్ల దయ చూపిస్తున్నారు? అప్పుడు ఇంకొక వ్యక్తి అనేది వస్తుంది. ఇంకొక వ్యక్తి, వస్తువు, ఈ విధంగా కేవలం ఒకరికి పరిమితమైనది కాదు దయాగుణం అనేది వర్ణన చేసేటప్పుడు. కాబట్టి అప్పుడు ఎవరి పట్ల దయ చూపిస్తున్నారు అంటే మన ఆత్మల యందు, జీవాత్మల యందు దయ చూపిస్తున్నారు అని చింతన వస్తుంది. మరి జీవాత్మలలో మనుష్యుల కోసం చేసే దయ ఏంటి, మనుషుల యందు చూపించే దయ ఏంటి అని చింతన చేసినప్పుడు, ఉదాహరణకి వేదజ్ఞానం అనే చింతన వచ్చిందనుకోండి. అప్పుడు వేదజ్ఞానం పుస్తక రూపంలో ఉండొచ్చు, శ్రవణ మాధ్యమంలో జరగవచ్చు. అప్పుడు ఈ విషయంలో ప్రకృతి అనేది సమ్మిళితమైపోతుంది. ఇక్కడ ఈశ్వర చింతన చేసేటప్పుడు ఆత్మ చింతన సమ్మిళితమైంది, అలాగే ప్రకృతి చింతన కూడా వచ్చేసింది. కాబట్టి మనకి అవగాహన పెంచుకోవడానికి, ధ్యాన స్థితి అనేది ఉన్నతంగా చేసుకోవడానికి ఇది ఒకటి మీద ఒకటి సంబంధం, ఒకదానితో ఒకటి సంబంధించిన విషయాలు. ఇంకా ఈశ్వరుడి కేవలం ఈశ్వరీయ గుణాన్ని మాత్రమే తీసుకున్నాం అనుకోండి, మన ఆత్మలకి కాకుండా అవి ప్రత్యేకంగా ఈశ్వరుని యొక్క గుణమే తీసుకున్నాం అనుకోండి. ఒక సర్వవ్యాపకమైన గుణం. ఈశ్వరులు సర్వవ్యాపకులు. ఎందుకంటే
ప్రకృతి కానీ జీవాత్మ కానీ సర్వవ్యాపకులు. ఏ విధంగా ప్రభువు సర్వవ్యాపకులు, ఆ విధంగా ప్రకృతి కాదు, జీవాత్మ కాదు. ఇది కేవలం ప్రత్యేకించి ఈశ్వరునికి సంబంధించిన గుణమే. మరి ఈ గుణాన్ని చింతన చేసేటప్పుడు మన అర్థభావన ఎలా ఉంటుందో చూద్దాం. సర్వవ్యాపకులు అనగానే శబ్దం రాగానే స్థానం వస్తుంది. ఇక్కడ, అక్కడ, బయట, లోపల, పైన, కింద, అటువైపు, ఇటువైపు, ఎంతవరకు సృష్టి ఉందో అంతవరకు, సృష్టి తర్వాత కూడా ఈ విధమైన భావన ఏర్పడుతూ ఉంటుంది చింతన చేసేటప్పుడు. మరి అక్కడ ప్రకృతి కలిసిపోయింది కదా. అప్పుడు ఈ కనిపించే కార్యజగత్తు సృష్టి అంటే సృష్టి మరి నిత్యమా అనిత్యమా? మూల ప్రకృతి నిత్యం, జగత్తు యొక్క అనిత్యత. మూల ప్రకృతిలో ఉన్న సత్వరజ తమో గుణాల యొక్క స్థితి ఏదైతే సామ్యావస్థ ఉంటుందో ఆ స్థితి నుంచి ఆ ప్రకృతిని ఇలా మనకి దృశ్య రూపకంగా తయారు చేసిన పరమాత్మ యొక్క గుణం అనేది కనిపిస్తుంది ప్రకృతితోటి సంబంధమైనప్పుడు. ఆత్మ యందు కూడా పరమాత్మ ఉన్నారు, పరమాత్మలో మనము ఉన్నాము అనేది ఆత్మచింతన కూడా చేరుతుంది అక్కడ. ఇలా మనకి జ్ఞానం పెరుగుతూ పోయి ఈ చింతన చేసుకోవడం మూలంగానే మనకి అవగాహన పెరుగుతుంది. అలాగే ఇంకొక గుణం తీసుకున్నాం అనుకోండి, ఆనంద స్వరూపులు ఈశ్వరులు. ఆనందం అంటే ఏంటి? దుఃఖరహిత సుఖం, శుద్ధమైన సుఖం. మరి శుద్ధమైన సుఖం ఎలా సాధ్యమవుతుంది? మన ఆనందం శుద్ధమైన సుఖమా? మన ఆనందం అనుకోగానే ఆ ఈశ్వరీయ ఆనందం ఏంటి తెలుసుకోవడానికి మన ఆనందంతో పోల్చుకోవాలి. మన ఆనందాన్ని చూడగానే ప్రకృతి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ప్రకృతి మాధ్యమంతోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం, సుఖం కానీ దుఃఖం కానీ. మరి ఈశ్వరీయ ఆనందం ఇలా ఉంటుందా? మరి ఆ దుఃఖరహిత స్థితికి మనం చేరుకోగలమా లేదా? శుద్ధ సుఖం మనం అనుభవించడానికి వీలు పడుతుందా లేదా? ఈ విధమైన చింతన చేసుకుంటూ అవగాహన పెంచుకుంటూ పోతే ధ్యాన స్థితి అనేది కూడా ఏర్పడడానికి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈశ్వరీయ చింతన చేస్తున్నప్పుడు ప్రకృతి చింతన వచ్చినంత మాత్రాన కంగారు పడకుండా అందులో ఉన్న సంబంధం ఏంటి అని పరిశీలించినప్పుడు ఇవన్నీ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సుఖం దుఃఖం, ఈ భౌతిక సుఖాలలో ఏమి దుఃఖం ఉంది అని అవగాహన పెరుగుతూ, దుఃఖమేవ జన్మోత్పత్తి, జన్మ ఉత్పత్తి కావడమే దుఃఖం, జన్మ లభించడమే రోగం అన్నారు వైద్యశాస్త్రంలో. మరి దుఃఖం ఏంటి? అప్పుడు విషయాసక్తుల వైపు ఆ దుఃఖం నుంచి మనల్ని ఎలా బయటకు తీసుకురావాలి అన్న స్థితి ఏర్పడటం, ఆ ద్వంద్వావస్థ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటానికి ఉపాసన యందు రుచి ఉంటుంది, ఇష్టం ఉంటుంది కానీ చేయలేకపోవడం, ఈ స్థితి కూడా బయటపడి ఇంకా ఇష్టం కలిగి చేయగలిగే సామర్థ్యం తయారవుతూ, ఏ విధంగా భోజనానికి ముందు మనకి ఇష్టం కలుగుతుంది తినాలని, భోజనం చేసిన తర్వాత తృప్తి ఏ విధంగా లభిస్తుందో అలా ఉపాసన ముందు ఇష్టం కలగడం, ఉపాసన తర్వాత తృప్తి లభించడం. కాకపోతే తులనాత్మకత కాదు, ఇది చాలా అధికంగా ఉంటుంది ఈ తృప్తి అనేది. ఆ విధంగా మనకి ఉపాసన వైపు దృష్టి మళ్ళడం అనేది ఆ ద్వంద్వ స్థితి నుంచి బయటపడటానికి కూడా ఈ రకమైన చింతన అవగాహన జ్ఞానపూర్వకంగా చేసుకుంటూ పోవడం వల్ల మనకి లాభం చేకూరుతుంది. అలా ఈశ్వరీయ చింతనలో ప్రకృతి చింతన వచ్చినంత మాత్రాన మనం కంగారు పడకుండా ముందుకు వెళ్తూ చింతన మాధ్యమంతో అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ధ్యాన స్థితిని ఏర్పాటు చేసుకుందామని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.